హాయ్ అండి, ఈరోజు అయితే మా కోసం మా అత్తమ్మ అయితే హెయిర్కి పూసుకునే నూనె అయితే తయారు చేసింది. ఇది మొత్తం ఎలా తయారు చేసిందో ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి, మనం ఏ నూనెైనా వాడతాం కదా, దాంట్లో మనం తయారు చేసుకుంది దీంట్లో కలుపుకోవాలి. దీంట్లో కలుపుకోగానే ఇది కూడా దీనాలా తయారైపోద్ది. అంతే. నాకు ఒక తెలిసిన కానీ చిన్నప్పటి నుంచి ఇలానే నూనె తయారు చేసుకుంటాం. మా కోడలు వచ్చినా కూడా నేను ఇదే తయారు చేస్తున్నాను. ఇదేమో గుంటకలగరాకు. ఎందుకంటే పూలు ఇవి ఉంటాయి. గుంటకలగరాకు ఎలా ఉండిద్ది అంటే ఇట్లా ఉండిద్ది. ఇగో నిమ్మాకులు, ఉల్లిపాయ, మందార పూలు, ఇది నల్లేరండి. ఇది ఎక్కడైనా ఉండిద్ది. ఈ బిలగన్నేర పూలు, ఈ గోరింటాకు, మందారాకు, కలమంద ఇవన్నీ తయారు చేస్తాను. చూడండి, గాంధపకాయలు ఇదిగో గెలకు వాసుకొచ్చి ఇగో కాయలు ఇట్లా పండిన కాయలు ఇట్లా ఎండిన కాయలు తెచ్చి ఒలిచాను. ఈ గింజలు వచ్చినాయి. ఇవి కూడా వేస్తే బాగా జుట్టుకు బాగుండిద్ది. గోదానమ్మడు ఒకటి అన్నీ వర్షం దంచుకొని ఆడబెట్టుకొని నూనె కాగేటప్పుడు ఒక్కొక్కటి వేసుకొని ఉడికించుకోవాలి. తోటి బాగా పని అన్నీ తయారు చేసుకోవాలంటే కానీ కష్టపడైనా చేసి పెట్టుకుంటే ఇది ఇలా తీసేయాలండి. ఇవి ఉండకూడదు. ఇట్లా తీసేసి వేసుకోవాలి. పూలు నల్లగా అట్టొచ్చింది దంచాకి. ఇదే మెయిన్ జుట్టుకి నల్లగా రావడానికి, బాగా జుట్టు పెరగడానికి, బాగా మెతుకుంటానికి బిళ్ళగన్నేరాకు నల్లగా వచ్చింది కదా గుంటకలగరాకు. ఇలా జుట్టుకి ఇదే మంచి మెయిన్. బాగా జుట్టు నల్లగా బాగా రావడానికి అందరు చెబుతానే ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి చేసుకునేది కూడా మెయిన్ వాడేది ఇదే. ఇవన్నీ కూడా బాగా మెతుకుదానానికి, జుట్టు బాగా పెరగడానికి. ఇది మటుకు జుట్టు బాగా నల్లగా ఉండేది, తెల్లంటికి రానిదు, బాగుంటుంది. ఇక అన్ని దంచి ఒకదానికి ఒకటి ఇట్లా పెట్టుకున్నాను. ఇక ఆంధ్రకాయలు కూడా అన్ని శుభ్రంగా ఒలిసి దంచి పెట్టాను. ఇదిగో ఇంకా నూనె తయారు చేసేదాను చూపిస్తాను. ఇది 1/2 కేజీ డబ్బా ఇప్పుడే తెప్పించాను. ఇవన్నీ ఇంకా దీంట్లో ఉడికిస్తాను. గిన్నెలో పోసుకొని కాసుకుంటే బాగా నీట్గా వస్తుంది. ఈ కలమంది మటుకు లాస్ట్లో ఇవన్నీ ఉడికేటప్పుడు వేయాలి. ఇది కాగింది, అది ఆల్రెడీ. ఇక అన్ని వర్షం వేసుకొని ఉడికి కలబెట్టుకుంటా ఉండాలి, అడుగు అంటకుండా. కూడా ఉడికింది బాగా, మంచి వాసన వచ్చింది ఉడికితే. ఇది మందార ఉడికేటప్పుడు మటుకు పక్కన వాళ్ళకి కూడా పక్కింటి వాళ్ళకి కూడా ఏంది మంచి వాసన వచ్చింది. ఇక ఆంధ్రకాయలు ఒలిచి బేసనాలు తీసి దంచాను. ఇది బాగా జుట్టు ఉడకుండా తలనొప్పి రాకుండా ఉంది. ఉడికేసరికి ఇది జోంగా లేకుండా తెల్లంగా లేకుండా ఎర్రంగా వచ్చింది. బాగా మన క్రీమ్ కలర్లో పచ్చగా మన క్రీమ్ కలర్లో మన ఆటుకాయ వాసనే వచ్చింది. అలానే వచ్చింది కలర్ కూడా బాగా ఉడికేళ్ళకి. ఇప్పుడు ఎట్టుంది బాగా అదంతా కూడా ఇరిగిపోవాలి ఉడికి. వాసన కూడా అదే అలానే ఉండిద్ది. మన వాటికాయ వాసన నూనె లాగానే ఉండిద్ది. పూసుకున్న వాసన గీసనే అట్లే ఉండదు, నీట్గానే ఉండిద్ది. మంచి వాసనే వచ్చిద్ది. ఇలా తీసుకోవాలి. ఇలా తీస్తే వస్తుంది. చాకుతో తీస్తే అంత వేస్ట్ అయింది. ఇలా అయితే మొత్తం పోయింది. సైడ్ చూసారా, సైడ్లు తీసేసి ముళ్ళు లాగుండేవి తీస్తే ఇంత ఉండిపోయిద్ది. ఇట్లా అంటే మొత్తం వచ్చేసిద్ది, ఏముండదు. ఆ నూనెలో కరిగిపోయిద్ది. మనం దాన్ని ఏం చేయవసరం లేదు. కాలబెట్టేకుంది అసలు అది కనపడదు. మొత్తం నూనెలో ఆవిరయ్యి నూనెలాగా పోయింది. కలమంద చాలా మంచిది. మామూలుగా కూడా రీల్గా తల పోసుకుంటాం. మెంతులు కలమంద వేసుకొని మామూలుగా మిర్చికి వేసుకొని నెత్తికి పట్టించుకుంటారు కదా, అలానే ఇది దీంట్లో కూడా వేసుకుంటే రోజు పూసుకుంటాం కాబట్టి ఇంకా చాలా మంచిది. తలకి, కళ్ళకి, తలకి, జుట్టుకి బాగా మంచిది. కలబెడుతుంటే ఇంకా అదే ఉడికిపోయింది, ఇంకేం ఉండదు. ఇప్పుడు వాసన చూస్తుంటే ఎంత బాగుందో. నూనె లేనట్టుగా ఉందండి. ఉడికేసరికి నూనె దీనికి వచ్చింది. బాగా గుడ్డలేసి పిడితే మొత్తం నూనె ఏం వేస్ట్ కదా, ఎప్పట్లా నూనె మొత్తం వచ్చింది. ఇట్లా జిగురు లేకుండా బాగా మనం తాలింపులో ఉల్లిపాయ ఏంగితే ఎట్లా వస్తుంది ఎర్రగా అట్లా రావాలి. అప్పుడు ఇడిపోయిద్ది. ఇంకా నూనె ఆకు మనం చల్లారించుకొని పిండుకుంటే బాగా వస్తుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. చూసారు బాగా టెక్ 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 ఎర్రగా వచ్చింది. ఆకు కూడా అలా అయింది. అదిగో ఆ జోము అట్లా బంకడ లేకుండా ఇదిగో తేలిగ్గా వచ్చింది. గెంటు కూడా బాగా తేలిగ్గా దొరుకుతుంది, జిగురు లేకుండా. ఒక 5 నిమిషాలు ఉంటే ఇంకా అయిపోతుంది. ఉడికింది. ఇంకా ఆపుతున్నా. చూడండి, ఇంకా పలసాగా వచ్చింది నూనె. ఇదిగో పలసాగా క్రీమ్ కలర్ ఇది ఎలా ఉందో బాగుంది కదా. ఇంకా అలా వచ్చింది. ఇంకా ఆపేస్తున్నా. బాగా చల్లారించి మనం గుడ్డలో పిండుకోవటం. నేను ఇప్పుడు రోటి పచ్చడిలాగా అయింది కదా ఉడికి చల్లారేసరికి. ఇప్పుడు ఇదిగో ఈ క్లాత్లో వేసి పిండితే నూనె అంతా వచ్చింది. చూద్దురునండి, పిండుతున్నాను.
చల్లారాక ఇట్లా పిండాలి గుడ్లో క్లాత్లే అదిగో నూనె అది అట్లా వచ్చిద్ది. ముద్దలాగా వచ్చింది. ఇది చూడండి పిండాలకు ఇది ఇట్లా వచ్చింది. ఇదంతా నూనె వచ్చింది. కలర్లో ఉంది చూడండి, బాగా ఇదిగో క్రీమ్ కలర్లో ఉంది కదా. ఇదిగో డబ్బా అయితే బాగా కనపడేది, గిన్నెలో ఏ కనపడలేదు. మన వాటికి వేరేలాగానే ఉంది. ఇప్పుడు కొంచెం ఆ డబ్బాకి వెళ్తేంది కదండి, మరిగిచ్చా కొంచెం తరుగు అయింది. ఆ డబ్బాకి పోస్తే ఇంకా మళ్ళీ వేరే నూనె దాంట్లో కలుపుకోవచ్చు. ఆ డబ్బా కొంచెం వెళ్తే కొంది పక్కన కొబ్బరి నూనె డబ్బా పక్కన పెట్టుకుంటే అది ఎప్పుడైతే కొంచెం వెళ్తే దాంట్లో పోసుకుంటా ఉంటే ఒక 5-6 నెలలు కలిసి వచ్చింది. తర్వాత మళ్ళీ మనం తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో క్రీమ్ కలర్లో ఉంది చూడండి ఎట్టుందో. ఇది నేను నా పెళ్ళైన 3 years అయింది, నా మ్యారేజ్ అయ్యి. అప్పటి నుండి మాకు తయారు చేస్తానే ఉంటుంది. ఒక్కసారి తయారు చేస్తే 6 నెలలు 7 నెలలు పోయిద్ది. అయితే నేను ఎప్పుడు 3 years నుండి వాడుతున్నాను. ఇంత ముందు నా జుట్టు అసలు కూడిపోతా వైట్ ఎంటికలు చాలా ఉండేవి. ఈ మధ్య ఇది వాడటం వల్ల కొద్దిగా బాగా పెరిగింది కూడా. చూపిస్తాను మీకు కూడా నా జుట్టు. ఇదిగోండి నా జుట్టు చూడండి. చాలా మంది అడిగారు నీ జుట్టు బాగా పెరిగింది, ఒత్తుగా ఉంది, వైట్ ఎంటికలు కూడా లేవు, బాగా నల్లగా ఉంది అని. నా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే జుట్టు అస్సలు లేదు. ఇప్పుడైతే పెళ్ళై 3 years అయింది, పర్వాలేదు, జుట్టు బాగా పెరిగింది, చాలా లావుగా కూడా వచ్చింది జుట్టు ఇది వాడటం వల్లే. అండ్ వైట్ ఎంటికలు ఉన్న ఇదిగోండి పోయింది. చాలా మంది అడిగారు నన్ను నీ జుట్టుకి ఏం వాడుతున్నావు అని. మా చుట్టాలైనా అండ్ ఇంటి పక్కన చాలా మంది అడిగారు నీ జుట్టుకి ఏం వాడుతున్నావని. నేను వాడేది మటుకు ఇదిగోండి ఇదే వాడతాను. మా అత్తమ్మ మా ఇంట్లో సొంతగానే తయారు చేసిద్ది. ఇది వాడాకే నాకు చాలా బాగా పెరిగింది. అక్కడక్కడ కొద్ది వైట్ హెయిర్ ఉన్నా ఊడిపోయింది ఇది వాడాక. మా అత్తమ్మ ఇది తయారు చేయడానికి 4 hours పట్టింది. కానీ ఆ 4 hours కష్టపడేలేకి మాకు 6-7 నెలలు పూసుకుంటాం. ఇదే ఈ నూనె తయారు చేసిందే. నేననే కాదు మా ఇంట్లో అందరం పూసుకుంటాము ఈ నూనె తయారు చేసింది. దీని ఖర్చు కూడా పెద్దగా మనకు కావాలంటే 100 rupees పడిద్ది అంతే. అన్నీ మనకి బయట నేచురల్గానే దొరుకుతూ ఉంటాయి. కొద్దిగా 4 hours కష్టపడితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ నూనె అయితే. మనం బయట మామూలుగా తీసుకోవాలనుకున్నా, బయట ఇలా తయారు చేసిన నూనె తీసుకోవాలనుకున్నా 500 లేనిది ఏమీ రావు. ఇట్లానే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి జుట్టుకి. నేను వాడేది మటుకు 3 years నుండి ఇదే వాడుతున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మా అత్తమ్మ అయితే ఎప్పుడు ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటుంది. నూనె అయినా ఏవైనా డిఫరెంట్గా అన్నీ తయారు చేస్తూనే ఉంటుంది ఇంట్లోనే. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేస్తూనే ఉంటాను. రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.